పవర్ స్టార్ కళ్యాణ్ కున్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆయనకు ఒక మంచి క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది ఓజీ మూవీ చూసుకుంటే కనుక మంచి పాజిటివ్ టాక్ ని సంతరించుకుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అయితే ఓజీ మానియా పట్టుకుందని చెప్పొచ్చు. అలాంటిది సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఓజీ మూవీ చూసుకుంటే కనుక మంచి పాజిటివ్ టాక్ ని సంతరించుకుంది. అండ్ అలాగే బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ కూడా టాక్ అయితే వినిపిస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సినీ అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ హిట్ ఎప్పుడు కొడతారు అంటే గతానికి ఇప్పటికి ఏంటి, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, రాజకీయాల్లో సక్సెస్ ఏంటో చూపించారు. కష్టపడితే ఏ విధంగా విజయం సాధించవచ్చు అన్నది ఎన్నో అవమానాల తర్వాత ఆయన రాజకీయంగా విజయం సాధించి ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు. ఈ సమయంలో వచ్చే సినిమాల వరకు ఒక క్రేజ్ ఉంటుంది. అంటే ఎందుకు క్రేజ్ ఉంటుంది అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మీట్లో మన లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో కూడా చెప్పడంతో ఆయన ఏమన్నాడైనా, నాకు ఏది ఫ్రీగా రాదు, ఉచితంగా నాకు ఏది రాదు, నేను చాలా కష్టపడాలి, నాకు అంత సునాయాసంగా ఏది రాదు విజయం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాను, అది రకాలుగా ఉంటాను. అలాగే ఈ ఓజీ విషయంలో కూడా రిలీజ్ విషయంలో కావచ్చు, లేకపోతే షూటింగ్ జరుగుతున్నప్పుడు విషయంలో కావచ్చు, అనేక రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి ఆ రోజు దాని ఏమంటారో ఆ షోకి కూడా, లాల్ బహదూర్ స్టేడియం జరిగిన షో కూడా ఒక పక్క నుంచి వర్షం ఇబ్బంది, ఓ పక్క నుంచి అభిమానులు అందరూ కూడా మాకు అసలు ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఆ డివివి దానయ్య గారిని అయితే ఇన్ని తిట్లు తిట్టారు సోషల్ మీడియాలో, అంటే తట్టుకోలేరు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఎప్పుడో ఎదురు ఎలా పడతారు, ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఫుల్ మీల్స్, కనీసం టిఫిన్ అయినా పెడతారు అనుకున్నారు కానీ ఫుల్ మీల్సే పెట్టారు. మామూలుగా కాదు. అంటే మామూలుగానమ్మా, ఎందుకు నేను ఏమంటున్నానంటే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకు హిట్ అవ్వాలని కోరుకుంటాం అంటే సినీ పరిశ్రమ అన్నది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి అతిపెద్ద పరిశ్రమ. లైట్ బాయ్ దగ్గర నుంచి ఎంతోమంది 24/7 ఫ్రేమ్స్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతంగా కళాకారులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అందరూ సినీ పరిశ్రమ నమ్ముకుని ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత థియేటర్లో ఆఖరికి ఆ 2-వీలర్ స్టాండ్ దగ్గర పనిచేసుకునే వాళ్ళు దాకా ఎంతోమంది. ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లు మూసిపోతున్నాయి, ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్ళి జనం తగ్గిపోతున్నారు. సినీ పరిశ్రమ పెట్టుబడి ఏమో ఎక్కువైపోయింది, అందరూ కాస్ట్ పెరిగిపోయినాయి కదా, హీరోల దగ్గర నుంచి అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అటువంటి టైంలో సినీ పరిశ్రమలో బతకాలని కోరుకునే వాళ్ళం. అందులో పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటారంటే ఆయన సినిమా వల్ల వచ్చినటువంటిది ఏదైనా ఆయన సంపాదించింటే తిరిగి ప్రజలకే ఇస్తాడు. ఆయన దాసుని ఇంట్లో పెట్టుకోడు, లేకపోతే పొలాలు స్థలాలు ఏం కొనుక్కోడు, మళ్ళీ ఏదో రకంగా ప్రజలకే సేవ చేయడానికి ఆయన ఉపయోగిస్తాడు. అందుకని ఆయనది రొటేట్ అవుతూ ఉంటుంది, ఆయన సంపాదించిందంతా కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో రాజకీయాలుగా వచ్చినప్పుడు ఆయన రకరకాలుగా అనేక మందితో మాటలు పడ్డప్పుడు కూడా కొంతమంది ఎందుకు ఈయనకి రాజకీయాలు, చక్కగా ఒక్క సినిమా తీసుకుంటే 100 కోట్లు, ఒక్క సంతకం పెడితే 100 కోట్లు వచ్చి హ్యాపీగా ఈయన చూడడానికి లక్షలాది మంది జనం వస్తారు కదా, అటువంటిది ఈయనకి సినిమా రాజకీయాలు అవసరమా అని కొంతమంది అనేవారు. కానీ ఆయనకి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఆయనకు ఉన్నదల్లా వృత్తల్లా సినిమా చేయడం ఒకటే. చాలామంది మీరు సినిమాని మానేస్తానన్నారని చెప్పి కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఆయనతో రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన ఏంటి, నాకేం వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, నాకు ఉన్నదల్లా సినిమా ఒకటే, ఆ సినిమా చేసుకుంటాను, రాజకీయంగా నేను ప్రజలకు ఏ విధంగా చేయాలో చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. అలాగే నడుస్తున్నాడు. 2 పడల మీద కాలేజీలో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు ఆయన. సరే, ఈ మధ్యకాలంలో ఇంత హిట్ ఎప్పుడు చూడాల. దాంతో ఏంటంటారు చూడు, ఆవురవరమంటూ ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో అని మళ్ళీ అంటే గ్యాంగ్స్టర్, ఆయన పాత్ర అంతా గ్యాంగ్స్టర్. ఓ పక్క నుంచి ఆయన చూస్తానేమో డిప్యూటీ సీఎంగా కనపడతా ఉంటాడు, లేకపోతే ఒక సనాతనవాదిగా బొట్లు పెట్టుకుని చక్కగా ఆ రకమైనటువంటి ఫ్రేమ్లో కనపడతాడు. అటువంటిది గ్యాంగ్స్టర్గా ఆయన కనపడేటప్పటికీ గ్యాంగ్స్టర్గా ఎలా ఉంటుంది, సుజిత్ ఎలా తీసాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమాలు అయినప్పటికీ అయితే హిట్ అయిపోతాయి, లేకపోతే మళ్ళీ ఫ్లాప్ అవుతాయేమో అనేటువంటి భయం. దాంతో ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి తగ్గట్టుగా ఏ విధంగా తీయాలనే దాని మీద సుజిత్ నిజంగా సక్సెస్, అద్భుతమైన సక్సెస్ సాధించాడు సుజిత్. చూస్తే కుర్రోడు పాపం ఏదో దాని ఏమంటారో చాలా లేత కుర్రోడ్లా కనబడ్డాడు, కానీ ఆలోచనలు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అంట. అదే అంటున్నా,
నేను ఇంకా తమన్ సంగీతం అమ్మా ఏం బీజిఎం అది. మామూలు థియేటర్లో సరైన థియేటర్లో చూస్తే కొంచెం గుండె వీక్గా ఉన్నది కష్టమే, అంత అంత ఇదిగా విరగొట్టాడు అనమాట. అంటే సాధారణంగాను పలానా హీరో సినిమా వస్తే మనం చూడాలి, తర్వాత పలానా హీరోయిన్, తర్వాత పలానా డైరెక్టర్ సినిమా వస్తే చూడాలి అనుకున్నటువంటి స్థాయి నుంచి తమన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా చూడాలి అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోయాను. అందరూ కూడా నేను అంటుంది ఒకళ్ళ వల్ల అవుతాయి. ఇప్పుడు సినిమా అంటే అందరూ కష్టపడి ఒక అద్భుతమైనటువంటి చిత్రం తీయాలన్నప్పుడు అంటే దర్శకుడు ఆలోచనల్ని కెమెరామెన్ అర్థం చేసుకోవాలి, తర్వాత మిగతా టెక్నీషియన్స్ అలవాటు చేసుకోవాలి. అదే సందర్భంలో వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కడా కూడా డబ్బులకు వెనకాడినటువంటి నిర్మాత కూడా దొరకాలి. దాంతో వీళ్ళకేమో లోకేష్ గారు చెప్పినట్టు అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఒరిజినల్ గాడ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి అంటేనే ఆ మ్యానీ ఎలా ఉంటుందంటే భయం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పెట్టుకోవాలి చాలా కష్టం. వాళ్ళకి తగ్గట్టుగా ఒక సినిమా తీయాలి, ఒక సక్సెస్ ఇవ్వాలి అనేటువంటి ఒక కసి అందరిలో కనపడ్డది. ఈ రోజున నిన్న చూసాను 10 గంటలకే షో మొదలవుతే దాదాపు చాలా మంది సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోలు అందరూ థియేటర్లోనే ఉన్నారు. కొంతమంది ఏమో ప్రత్యక్షం కనపడలేరు, కొంతమంది ఏమో వేరే రకంగా వెళ్ళారు, మొత్తం అందరూ అక్కడ కూర్చున్నారు. కొంతమంది డైరెక్టర్స్ అంటే ఎంత ఆతృతగా ఎదురు చూశారంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక అర్థం అయ్యి ఉంటుంది. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళకి అయితే బయట నుంచి వస్తాం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనే ఒక రకంగా ఉంటుంది. కానీ లోపల ఇంటర్నల్గా పనిచేసిన వాళ్ళకి ఒక టాక్ వస్తుంది. వాళ్ళు ప్రివ్యూ చూసుంటారో లేకపోతే సినిమా ఆ షూటింగ్లో పాల్గొన్న వాళ్ళు చెప్తారు కదా, అద్భుతంగా వచ్చిందండి. టీజర్లోనే ట్రైలర్లోనే మనం చూసుకుంటే కనుక అసలు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్లో చూసాం సార్. అంటే ఏదైతే స్టేజ్ మీద కత్తి పట్టుకొని మాట్లాడారో నిజంగా డిప్యూటీ సీఎం కూడా లేదు. ఆయనే అన్నాడు, నేను ఎప్పుడు నన్ను ఇలా రప్పించారు, అసలు నేను ఎప్పుడు రాలేదు ఇటువంటి విధంగాను డిప్యూటీ సీఎం అంటే ఎవరన్నా అని చెప్పేసి. అంటే మన భారతదేశంలోనమ్మా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా సినిమాల్లో యాక్ట్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎం సినిమా ఆర్టిస్టే. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికీ అతన్ని సినిమా హీరో స్థాయికి మించి చూస్తారు అభిమానులు. సినిమా అసలు అదొక రకం మేనియా. అతను కనపడితే చాలు. ఆ రోజున వర్షం లాల్ బహదూర్ స్టేడియంలో వర్షం వస్తే నాకు భయం వేసింది నాకు. ఎందుకంటే నేనే చాలా మందికి పాసులు ఇచ్చాను. వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఇవ్వ పక్కనే వర్షం, యూసఫ్ కూడా అదే పోలీస్ అదే అకాడమీ ఉంటుంది కదా, దాంట్లోనే ఆ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది అన్నదాన్ని తీసుకెళ్లి వాతావరణం బాగుంది కదా అని చెప్పి అక్కడ పెట్టారు. ఓ పక్కనే వర్షం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు వర్షం ఆపుద్దా మనల్ని, ఎవడదా మనల్ని ఆపేది అంటారు చూసారా, ఆ డైలాగ్ తగ్గట్టుగా ఏంటంది సినిమాలో కూడా ఆ డైలాగ్స్ కూడా. నాకు కొన్ని డైలాగ్స్ అంటే మనం చెప్పలేం, కానీ చెప్తున్నాను. పులి జింక గురించి మాట్లాడితే ఒక డైలాగ్ కూడా ఉంది. ఇప్పుడు జింక 80 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలదు, పులి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అయినా కూడా పులి జింకను పట్టుకుంటుంది. అది పులి వేగంగా పరిగెట్టే కాదు, అక్కడ జింక భయం వల్ల దొరికేస్తుంది అనేటువంటి డైలాగ్స్. అంటే ఒక రకంగా ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ తమన్ గారి బీజిఎం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆ నటన కావచ్చు, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు, హీరోయిన్ కావచ్చు, హీరో విలన్ కూడా, వాళ్ళందరూ కూడా ఎవరి క్యారెక్టర్స్ అద్భుతంగా పోషించి ఈ సినిమా సక్సెస్ చూపించాలనేటువంటి తపన వాళ్ళకి అనిపించింది. నేనేమనుకుంటున్నా ఒకటే మాట చెప్తానమ్మా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి దసరా, దీపావళి, సంక్రాంతి 3 కలిపి వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు చాలా ఇదే ఫుడ్ ఏంటంటే అంత సక్సెస్ ఇస్తారా, సుజిత్ ఇవ్వగలడా, పవన్ కళ్యాణ్తో చేయగలడా, రకరకాలుగా మాట్లాడతాను. నా వరకు నేను సినిమా రివ్యూల గురించి ఎప్పుడూ నేను మాట్లాడలేదు, కానీ నా వరకు నేను అవుట్ ఆఫ్ 5లో 4.5 ఇవ్వగలను. ఎందుకంటే ఆ సినిమా హిట్ అవ్వడం వలన ఒక పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఎవరో సినీ చిత్ర పరిశ్రమకి లాభం. అద్భుతంగా చేశారు అందరికందరం. అంటే ఎవరో కూడా సినిమా చూసి డిస్కస్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎవరెవరో కొంతమంది పనిమానులు ఏదైనా ఇచ్చుకుంటారు రివ్యూలు, కానీ అభిమానులు ఇచ్చిన రివ్యూ అంటున్నాను. ఏంటంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఓజీకి సంబంధించినటువంటి ఎంటైర్ టీమ్కి కూడా అద్భుతంగా అందరికీ కూడా అభినందనలు చెప్పగలం ఈ సందర్భంగా. ఓకే సార్, నమస్తే.